హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే నేనైతే గుడ్ల కుడుములు అయితే చేస్తున్నానండి. మాకైతే తెలంగాణ సైడ్ అయితే మేమైతే గుడ్ల కుడుములు అని పిలుస్తాము. దీన్ని ఏ విధంగా చేస్తున్నా అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికైతే ముందుగా నేను ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు, అలాగే కొన్ని అనపగింజలు ఉంటాయి కదా, అనపగింజలు చిక్కుడుకాయలు కలిపి అందులో కొంచెం పచ్చిమిర్చిని, ఒక 6-7 పచ్చిమిర్చిని మెత్తగా నూరేసి, తర్వాత అందులో ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి, అలాగే మనకు ఆకులు అంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఎల్లిపాయ ఆకులు కానీ, కొత్తిమీర కానీ, ఇంకా మెంతి అయితే వేసుకోవద్దు, మెంతి వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది. ఇవన్నీ వేసి మంచిగా చిక్కుడుకాయలను అయితే ఉడకబెట్టాలి. మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఆ ఉడకబెట్టిన చిక్కుడుకాయలను మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇంత మంచిగా స్మాష్ చేయాలండి. అసలు నాకు ఆ వీడియో మిస్ అయింది. మొత్తం స్మాష్ చేసి అందులో మనకు ఇంకా నీళ్ళు వేయకుండానే బియ్యపిండిని అయితే వేసుకోవాలి. బియ్యపిండి వేసుకొని నీళ్ళు వేయకుండానే ఇట్లా ఈ రకంగా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కూడా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ తోటే అవి ఉడుకుతాయి కదా, ఆ వాటర్ తోటే మనకి పిండి అనేది మొత్తం కలిసిపోతుంది. ఇంకా ఇందులో ఉప్పు చూసుకొని వేసుకోవాలి. చిక్కుడుకాయ గింజలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా అంతా మొత్తం స్మాష్ చేయాలన్నట్టు. ఇంకా దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మనము ఆయిల్ అయితే కొంచెం కూడా వేయలేదు, ఉడికించేటప్పుడు కూడా వేసుకోలేదు. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కుడుముల్లాగా అయితే ఒత్తుకోవాలి. ఇంకా పాతకాలంలోనైతే ఒక గంజిలో వాటర్ పోసి దానిపైన అరిగడ్డ ఉంటుంది కదా, గడ్డి ఉంటుంది కదా, ఆ వరిగడ్డిని వేసి దానిపైన అయితే కుడుములు పెట్టేవాళ్ళు. అంటే ఒక కట్టలాగా పెట్టి, అంటే గంజిలో వాటర్ పోసి దానిపైన గడ్డి పెట్టి, పైన కొంచెం ఎత్తులో కట్టలాగా పెట్టి వాటిపైన కుడుములు పెట్టి ఆవిరికి ఉడికించేవాళ్ళు. ఇంకా మనకి ఇప్పుడు అవి అంతా ఉండదు కదా, అవైలబుల్గా ఉండవు. కాబట్టి నేనైతే చేసిన ప్రతిసారి అయితే నేనైతే ఇట్లా ఇడ్లీ పాత్రలో నేనైతే పెట్టేస్తా. నాకు ఒక 4 ప్లేట్లు అయితే నిండినాయి. అంటే ఎక్కువ చేయలేదు. పిల్లలు కొంచెము ఇష్టంగా తినరండి, అందుకే నేను ఓన్లీ నా వరకు మాత్రమే చేసేసుకున్నా. ఇంకా దీన్ని ఇడ్లీ పాత్రలో మనం సేమ్ ఇడ్లీలు ఏ విధంగానైతే పెడతామో అదే విధంగా పెట్టేసుకొని, ఇంకా ఇడ్లీ పాత్రకి ఆయిల్ అద్దాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కుడుములలోనే వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మాత్రం ఆవిరికైతే ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత నేనైతే దించేసుకున్నా. చాలా బాగా ఉడికినాయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇంకా దీంట్లోకి నూనె వేసుకొని తింటారు. అంటే కొంచెం నూనె అద్దుకుంటూ తింటే ఎంత బాగుంటాయో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఖచ్చితంగా నచ్చుతాయి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ బయట కూడా మనకు అవైలబుల్ దొరకవండి. మనం ఇంట్లో చేసుకుంటేనే, తయారు చేసుకుంటేనే దొరుకుతాయి. అంటే నాకు తెలిసి ఇప్పుడు వేరే ఏవైనా అరిసెలు కానీ, ఇప్పుడు మన సర్వపిండి కానీ ఇలాంటివి బయట దొరుకుతాయి, కానీ ఇవి కుడుములు మాత్రం ప్రత్యేకంగా చేసి అమ్మరు. ఇవి మనం ఇంట్లోనే చేసుకోవాలి. చూడండి ఎంత మంచి లుక్, చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ట్రై చేసి చూసిన, అంటే ఇక్కడ చూపిస్తున్నా. పిండి కూడా ఉడికింది. పిండి ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం పిండి ఎక్కువ వేసుకోకూడదు. మామూలుగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి బియ్య పిండి, లేకపోతే పిండి వస్తుంది. సూపర్ ఉందండి. మా పిల్లలు కూడా నేను బలవంతంగా తినిపించిన, కానీ చాలా బాగుందని చెప్పారు. ఇట్లా గట్టిగా వస్తానే పిండి కాదు. మీ మూతులు ఎట్టయినాయిరా? ఫస్ట్ నేను కింద నూనె వేయాలి, మంచిగా రాయాలి. దాంట్లో ముద్ద పెట్టాలి. ముద్ద పెట్టి ఇట్లా వస్తుంది. నేను చెప్తా. ఒక 10 చేయరు, ఒక 10 చేయరు. ఎవరు పెద్దోళ్ళు? ఎట్టున్నాయి అవి? ఎట్టున్నాయి? మంచిగా కొంచెం నూనె వేసుకోరు, ఇంకా సూపర్ ఉంటుంది. లేదు కొంచెం పోతా. నేను పోతావు కొంచెమే. నిండా తీయకు. ఇంకా అంతేనా? ఇక గంట అనిపిస్తున్నాయి. చాలు, దాని మీద పోసుకో. ఇది ఇంత కమ్మనేవో. ఎలా పెడతావు?
మంచిదేనా నూనె వస్తేనే కమ్మ ఉంటారా ఫైనల్